డబ్బులు ఖర్చు చేయడానికి. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన వ్లాగ్. అదేంటంటే మనం కులు మనాలి అయితే వెళ్తున్నాము. సో మనం ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఐఎస్బిటి స్టేషన్లో అయితే ఉన్నామండి, బస్ స్టేషన్. సో ఇక్కడ అన్ని బస్సెస్ వచ్చేసి ఇక్కడే అవుతాయి, మనం కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. సో ఎవరైనా ఫస్ట్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అసలు ఐఎస్బిటి స్టేషన్ ఎక్కడ ఉందో అని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని కాశ్మీర్ గేట్ అంటారు, ఐఎస్బిటి స్టేషన్ కూడా అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళాము. ఐఎస్బిటి స్టేషన్ లోపలికి వెళ్ళినాక మనకి చెకింగ్ అయితే ఉంటుంది. చెకింగ్ తర్వాత మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. లిఫ్ట్స్ ఉంటాయి, స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక మనకు చాలా బస్సెస్ ఉంటాయి. మనం ఏ బస్ అయితే ఎక్కుతాం అనుకుంటామో ఆ బస్ నంబర్ కానీ నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ బస్ నంబర్ అన్నీ ఉంటాయి, చూసుకొని ఎక్కాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఫైనల్లీ మేము వెయిట్ చేశాక మాకైతే మా బస్ అయితే వచ్చేసింది. సో మేమైతే లక్ష్మీ టూర్స్లో అయితే మేమైతే బుక్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఒక టూర్ ప్యాకేజ్ అన్నట్టు. అది ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్కి అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. దానికోసం వెయిట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్ ప్యాకేజ్ అనేది. సో ఇక్కడ మనకి బస్ లోపల లగేజ్ అయితే పెడుతున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా బస్ లోపల ఇలా లగేజ్ పెట్టడం, అసలు ఎంత ప్లేస్ ఉందంటే చాలా ప్లేస్ ఉంది. ఇంతమంది లగేజ్ ఎట్లా పెడతారా అనుకున్నాను. కొంచెం ప్లేస్ లేదండి, బస్ కింద మొత్తం ప్లేసే. మా లగేజ్ అయితే చాలా మంచిగా అయితే పట్టింది, సేఫ్గా అయితే లోపల పెట్టేస్తున్నాము. ఫైనల్లీ మన లగేజ్ కూడా లోపల పెట్టేసాము, అలా సెట్ అయిపోయింది అంతే. ఇప్పుడైతే మనం బస్సు ఎలా ఉందో బస్సు ఎక్కైతే చూసేద్దాం. మనకి నంబర్స్ ఇచ్చినట్టు మనం కూర్చోవాలి. ఆ పైన మనకి లగేజ్ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయి. నా ఫేస్లో గ్లో చూసిరా ఎంత హ్యాపీగా ఉన్నానో, అంతే అలసిపోయినాము. ఎందుకంటే ఫుల్ చల్లగా, వెదర్ చాలా చల్లగా ఉంది. సో అంతే ఎనర్జెటిక్గా నేనైతే కుల్లు మనాలి చూడడానికి అయితే చాలా ఎనర్జెటిక్గా వెయిట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ బస్ ఎక్కినాక. మనకి ఈ సీట్ దగ్గర అయితే మంచిగా బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, పైన ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇందులో మనకి చైర్స్ ఉంటాయి కదా, సీట్స్ కూడా మనకి సెమీ స్లీపర్ అన్నట్టు, ఫుల్ స్లీపర్ కాదు. సో చాలా కంఫర్టబుల్గా మనకి ముంగట ఏమైనా పెట్టుకోవడానికి, స్నాక్స్ ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ సీట్ ఉంటుంది కదా మనకి కాళ్ళ అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు. ఇంకెందుకు చాలా బాగుంది. ఇది సెమీ స్లీపర్ కదా, ఇలా మనకి సీటింగ్ అయితే వస్తుంది. ఫుల్ కంఫర్ట్గా అయితే ఉండొచ్చు సెమీ స్లీపర్లో. సో ఇప్పుడైతే మనము నైట్ బయలుదేరుతున్నాము మనాలికి. సో మార్నింగ్ వరకు మనం రీచ్ అయిపోతాము. సో టోటల్ జర్నీ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చాలా బాగుంది. సో జనాలు అందరూ కూడా ఎక్కారు. మనకి ఇందులో ఏంటి ప్రాబ్లం అయితే లేదు, సేఫ్టీ సీసీ కెమెరా కూడా ఉంది, చాలా బాగుండే. సీట్స్ కూడా కంఫర్ట్ ఉంది. సో ఇలా అయితే బస్ అయితే కనిపిస్తుంది బయట నుంచి. సో ఇప్పుడు మనం ఈ బస్ టర్మినల్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎన్ని బస్సులు ఉన్నాయో, నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వస్తున్నాయి. మేము ఓన్లీ కుల్లు మనాలికి వెళ్తున్నాం కదా, చాలామంది డిఫరెంట్ వేరే స్టేట్స్కి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడైతే ఉంటున్నాయి. సో చాలా బస్సెస్ వస్తున్నాయి. ఇది ఏంటంటే మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్, ఐఎస్బిటి, కాశ్మీర్ గేట్, ఢిల్లీ, ఇవన్నీ కూడా అంటారు. ఇది అయితే మనాలికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉందని చూసుకోవాలి డెఫినెట్గా, చాలా మస్ట్. నేనైతే ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎక్కడుంది కానీ మన ఎదురుగానే ఉంటుంది, బట్ మనకి అర్థం కాదు. ఎందుకంటే మన సైడ్ స్టేషన్స్ లెక్క ఉండదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మేమైతే టర్మినల్ నుంచి బయటకైతే వచ్చేసినాము. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో మా జర్నీ చాలా హ్యాపీగా జరుగుతుంది. సో బస్ అయితే ఇక్కడ ఆపిందండి. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఢిల్లీ అవుట్స్కట్. సో ఢిల్లీ దాటినాక మనకి హర్యానా, చండీగఢ్ రెండు స్టేట్స్ అయితే టచ్ అవుతాయి. సో ఆ ప్లేసులనే ఇక్కడ ఆపింది. ఇది సమ్ దాబా లా ఉంది. సో ఫుడ్ అయితే ఎలా ఉంటుందా అని భయపడ్డాను. సో ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఆటోమేటిక్గా ఈ పెద్ద బస్సులన్నీ పెద్ద దాబాల దగ్గరనే ఆపుతారు కదా. సో లోపటైతే ఇలా ఉంది, చాలా బాగుంది. ఫుల్ సౌండ్, మ్యూజిక్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మీకు చూపిస్తాను మేము ఏం ఆర్డర్ పెట్టుకున్నాం
పెట్టుకుందామని చెప్పేసి. సో ఇది వచ్చేసి శివ వెజ్ ధాబా. చాలా డిఫరెంట్గా ఉంది. మన సైడ్ ఉన్న రెస్టారెంట్స్కి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ స్పూన్స్ ఏంటి, కప్పులు అవేంటి డిఫరెంట్గా ఉంది. సో మేమైతే చాలా హెల్తీగా జీరా ఫుడ్ అండ్ పప్పు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మాకైతే ఇక్కడ ఆనియన్స్ ఇచ్చారు. ఇవేంటి ఆనియన్స్ మొత్తం డైరెక్ట్ కట్ చేయకుండా అలా ఇచ్చారు, డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత నేనైతే నా ఫేవరెట్ పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు పూరి అంటే నార్మల్ పూరి కాదు, చాలా డిఫరెంట్గా పెద్దగా వచ్చింది. నేనైతే మంచిగా మేమైతే తినేసినాము. ఇంకా నైట్ అంతా జర్నీ కదా, కడుపు నిండా తినాలి అండ్ మళ్ళీ ఆపమంటే ఆపరు కదా. అఫ్కోర్స్ ఎవ్రీ 4 hours 6 hours ఆపుతారు, బట్ మనకు కావాల్సిన ఫుడ్ అయితే దొరకదు కదా. ఇప్పుడు మీకు మన బస్సు ఎలా ఉందో చూపిస్తాను. లక్ష్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఈ బస్సు వచ్చేసి లక్ష్మీ హాలిడేస్ కనిపిస్తుంది కదా, చాలా బస్సెస్ అయితే ఆగినాయి. ఇలానే ఉంటుంది మన బస్సు, లైక్ గోల్డ్ ఎల్లో కలర్లో అయితే ఉంటుంది. సో చాలా బాగుంది, కంఫర్ట్ కూడా ఉంది. సో గుడ్ నైట్, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. వావ్, చూసారా మార్నింగ్ లేసరికి ఎంత బాగుందో. నాకైతే పిచ్చెక్కి మైండ్ బ్లాక్ అయ్యి ఇంకెన్ని ఉన్నాయో అన్ని వర్డ్స్ వేసుకోండి. నేను నైట్ చాలా బాగా పడుకున్నాను. సడన్గా మెలకు వచ్చింది, తెల్లారి లేసరికి చూసరికి అసలు మంచి పర్వతాలు, ఆ బార్డర్స్ అన్ని దాటింది. హర్యానా చండీగఢ్ బార్డర్ దాటేసి మనకి షిమ్లా అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఈ స్టేట్లోకి ఎంటర్ కాగానే ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్లో మనం వెళ్తుంటే మనకి టనల్స్ అయితే చాలా తగులుతాయి. ఎందుకు టనల్స్ తగులుతాయంటే ఇవన్నీ కొండలు దాటినాక ఉంటాయి కదా. ఈ ప్లేస్ షిమ్లా వేరే స్టేట్, ఆ కొండల్ని దాటుతూ ఒకప్పుడు ఇట్లా రోడ్ అనేది ఉండేది. ఇప్పుడు వచ్చేసి చాలా టనల్స్ అనేది తవ్వారండి. సో చాలా టనల్స్ అయితే ఉంటాయి. అసలు ఈ వీడియో చాలా పెద్దగా రావాల్సింది, బట్ నేను వచ్చేసి ఓన్లీ ఇంపార్టెంట్వి చూపిస్తున్నాను. అండ్ ఇంకొక విషయము, ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తుంది. అదేంటి అంటే నేను ఢిల్లీ నుంచి ఈ మార్నింగ్ లేచినాక కులుమణి వెళ్ళే వరకు మంచి ప్లేసెస్ అయితే వస్తాయండి. రివర్ కానీ, ఆ కొండలు, మంచు, చాలా మంచి బ్యూటీ అయితే ఉంటుంది. ఆ సన్ రైజ్ అప్పుడే వస్తుంటుంది, అది వాటర్ మీద పడి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే కలిపి పెట్టిన. ఈ టనల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పెద్ద బిల్డింగ్స్, ఈ ఏమంటారు రోడ్డు పక్కన ఇట్లా బిల్డ్ చేయడం, కొండలన్నీ పగలగొట్టుకుంటా రోడ్లన్నీ కట్టారు. అసలు ఆ రోడ్డు మళ్ళీ పడిపోకుండా పెద్ద సిమెంట్ గోడేసారు. అసలు చాలా బాగుంది. అండ్ మధ్యలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి రోడ్ మీద. ఇంకా ఇవన్నీ మస్తు మంచి వీడియోస్ అయితే పెట్టినా, నెక్స్ట్ వీడియో వస్తుంది, అదంతా కలిపి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మంచి వీడియోస్ తీసిన అదంతా ఒక దానిలో పెట్టడం అంటే చాలా రిస్కీ, చాలా పెద్దగా ఉంటుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, మొత్తం ఇవే ఉన్నాయని చెప్పేసి. మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే మనము ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ మాత్రమే షూట్ చేసిన, ఇందులో అయితే పెట్టిన. సో టోటల్ వీడియో అయితే చూడండి. ఇప్పటివరకు మీరు లైక్ కొట్టకపోతే డెఫినెట్గా లైక్ అయితే కొట్టండి. ఇంకెవరైతే మనాలి అంటే చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళైతే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మనాలిలో ఏముంటుంది, ఏమేమి విజిట్ చేస్తాము అన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇందులో ఒక స్పెషల్ విషయం అయితే ఉంది, అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మనాలి ఫస్ట్ డేలో. సో ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాయి, అసలు మనాలిలో ఎల్లులో ఎలా కడతారో, ఆ కొండల మీద ఏంటి అని చెప్పేసి అన్నీ అయితే చూసేయండి. సో ఇప్పుడు లొకేషన్ చూసారు కదా, దిమ్మ తిరిగిపోతే ఇంకా ముందుంటాయి, ఇంకా అస్సలు చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకి టీ స్నాక్స్ కోసం అయితే ఆపారు, మార్నింగ్ కదా. ఇవేనా వచ్చేసి
మార్నింగ్ వచ్చేసి ఈ ప్లేస్లో అయితే ఆపారు. సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ రిటర్న్లో కూడా మనం ఈ ప్లేస్ని అయితే కలుస్తాము. అండ్ ఇక్కడ బాగుంది ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ టీ కాఫీ కూడా బాగున్నాయి. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ చిన్నగా అయితే ఆర్డర్ పెట్టాము. మార్నింగ్ లైట్గా కొంచెం తిన్నాం కదా, నైట్ మేము ఫుల్గా తినలేదు. సో అందుకే ఇప్పుడైతే కొంచెం ఆర్డర్ పెట్టుకొని అది తిన్నాము. ఇంకా లొకేషన్స్ అంటారా అదిరిపోయినాయి అండి, ఎంత బాగున్నాయో నాకు. ఇంకా దిగాక ఇంకా చాలా బాగా అనిపించినాయి. అసలు ఇక్కడే ఇంత బాగుంటే ఇంకా మనాలి వెళ్ళాక ఎంత బాగుంటాయా అని అనుకున్నాను నేనైతే. సీనరీ ఫ్రేమ్స్ ఉంటుంది చూసినావా, ఇది డ్యామ్ కదా. చలి చలి స్టార్ట్ అయింది. కదా ఎందే కులు 48 ఉంది బాబు ఇంకా కులుకి. మళ్ళీ ఎండ వచ్చింది, ఎండ వచ్చినప్పుడు కనిపిస్తలేదు సరిగా. చూడే కొండ మీద కొండ తర్వాత అరే అసలు మనకు అట్లా వెళ్తారు. మనం తిరిగి వచ్చిన రూట్. చూసారు కదా, ఎవ్రీ ప్లేస్ ఇస్ సినారియో నాకు చాలా బాగా నచ్చింది. కొండ మీద కొండ, కొండ మీద కొండ, ఆ కొండ మీద మంచు, మళ్ళీ అక్కడ నుంచి సన్ రైజ్ వస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. డెఫినెట్గా వన్స్ ఇన్ టైం మనం విజిట్ చేయాలి. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎంత హైట్కి వెళ్ళిపోతున్నాం తెలుసా, ఎంత హైట్కి వెళ్తున్నామో అంత రిస్కీ జోన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అంత పైన అనిపిస్తుంది. అండ్ ఆ కొండ లోయ చూసారా ఎంత ఘోరంగా ఉంది, నాకు అంత భయం వేస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. ఆ కింద చూసారా చాలా పెద్ద లోయ, కింద పెద్ద రివర్. ఈ రివర్ పేరు వచ్చేసి మనకి బియాస్ రివర్. అదిరిపోయింది ప్లేస్. మనకి ఢిల్లీ నుంచి కుల్లు మనాలికి అయితే మనకి అప్రాక్సిమేట్గా 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ జర్నీ వచ్చేసి 10 to 11 hours అయితే ఈజీగా పడుతుంది. మనం నైట్ ఎక్కితే మార్నింగ్ వరకు ఈజీగా దిగుతాము. డెఫినెట్గా నైట్ జర్నీ పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు టైం కూడా సేఫ్ అవుతుంది. అండ్ మార్నింగ్ లేచినాక ఆ సన్ రైజ్ వ్యూ చూస్తే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది ఈ జర్నీ. డెఫినెట్గా నైట్ బుక్ చేసుకొని మార్నింగ్ వరకు అక్కడ దిగిపోతారు. మనకి బస్ అనేది ఈ టైం అని చెప్తారు కదా. ఫర్ సపోజ్ నైట్ 10 o'clock అని చెప్పారు అనుకోండి, మనం మినిమం ఒక 1 hour బిఫోర్ అన్నారండి. ఇంకా టైం ఉందంటే ఒక 2 hours బిఫోర్ వచ్చి మంచిగా చెక్ చేసుకోండి బస్ ఎక్కడ ఆగుతుంది, మనం ఎక్కడ ఉండాలని చెప్పేసి చెక్ చేసుకొని ఆ తర్వాత ఆ బస్ వచ్చే ప్లేస్లో మనం ఆగితే చాలా బెటరు. మేము వచ్చేసి మార్నింగ్ 7:30కి అట్లా అయితే మేము రీచ్ అయిపోయినాం. ఎక్కడ మనాలి బస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ మనల్ని దింపుతారు. సో మా హోటల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 to 5 kilometers దూరంలో అయితే ఉంటుందండి ఈ బస్ స్టేషన్కి. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని అయితే పికప్ చేసుకున్నారు. సో చాలా బాగుంది జర్నీ అంతా కూడా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పటివరకు చూసారు కదండి, ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. వావ్ చూసారా అక్కడ లొకేషన్ ఎంత బాగుందో. ఫోటోస్ ఎవరు దంపద్దనా ఇక ఇది లొకేషన్ అవునే యాప్లు ఉన్నాయి దానికి. Ratong Pass 56 Lake.
సో మనం మనాలి అయితే రీచ్ అయిపోయినాం. సో మనాలి వచ్చినాక మనకి మన కార్ అయితే వస్తుంది. కార్ నుంచి పికప్ చేసుకొని ఇలా మాల్ రోడ్ నుంచి అయితే వెళ్తాము. మనం ప్రతిసారి మాల్ రోడ్ చూడొచ్చు. ఈ హోటల్ అయితే మీరు ఉన్నట్టయితే మీకు హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో చాలా బాగుండే మాల్ రోడ్, నాకైతే మస్తు నచ్చింది. ఫుల్ అలసిపోయినాం, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తాము ఎలా ఉంటుందని చెప్పేసి ఆ ఆతృత కూడా ఉంది నాకు. మేమైతే మనాలికి వచ్చినాం కదా, ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. మనాలి ఫస్ట్ డే ఎట్లా వచ్చింది, సెకండ్ డే, మేమైతే టోటల్ 3 days అయితే మనాలిలో అయితే ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ అయితే వెళ్తాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయాలంటే అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట నొక్కినట్టయితే మా వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా వీడియో చూసారంటే డెఫినెట్గా మీకైతే నచ్చుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.